ఎట్లా ఫ్రెండ్ అయ్యాడు నీకు? చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. చిన్నప్పుడు కలిసి చదువుకున్నారా? మరి సార్ ఇంత పెద్ద స్కూల్ మెయింటైన్ చేస్తున్నాడు, ఊళ్ళో అన్ని స్కూళ్ళకేమో ఆదర్శంగా నిలబడ్డాడు. మరి నువ్వేం ఇట్లా రోడ్లే పడదు? నా కర్మగాలి ఏమడబడ్డా. సో చిల్డ్రన్, ఇది మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే డిస్టర్బ్ అవుతుంది ప్రోగ్రామ్. బాగుంది ఇక్కడ ఎక్కువ మాట్లాడతాను. ప్రోగ్రామ్ అయిపోయినాక పెంచులకు ఏంటి నేనే చెప్తాను. మీరే పక్కన చెవులో పోదొద్దు, వినండి. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే మనం నవ్వినప్పుడల్లా బ్రెయిన్ నుంచి ఎండార్ఫిన్ హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఉట్టిగా రావు. నవ్వినప్పుడల్లా హ్యాపీ కెమికల్స్ అయితే మనం చాలా హెల్తీగా ఉంటాం. అందుకోసం ఈ ప్రోగ్రామ్. సో చిల్డ్రన్, దిస్ ఇస్ వెంటిలాక్యులర్స్. మాట్లాడే బొమ్మ మీ అందరికి తెలుసు కదా? వాళ్ళందరికీ తెలుసయ్యా. వాళ్ళందరికీ ఎట్లా తెలుసు? ఏం ఆయమ్మ మెచ్చుకున్నావా? ఎందుకు? ఆయమ్మ కాకబట్టే వెళ్ళేటప్పుడు నేను ఛాయ్ పోతుంది. ఛాయ్ పోతుంది పొలం. ఓకే. సో పిల్లలు, ఇది మాట్లాడుకోమా. వాళ్ళందరికీ తెలుసయ్యా. ఎట్లా తెలుసాయా వాళ్ళకి? ఎట్లంటే సినిమా చూడాలేరా? సినిమాలా? పిల్లలు సినిమాలు చూడలేదు. ఈ మధ్య మానేసిన సినిమాలు. రోజు టీవీ చూస్తున్నారా? పిల్లలు టీవీ కూడా చూడలేదయ్యా. మరి పిల్లలు సినిమా చూడాలి, టీవీ చూడాలి, మరి ఏం చేస్తాం? సినిమాలో కరెక్ట్ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. పిల్లలు బాగానే చదువుతాం. అందుకే మీకు కొంచెం రిలీఫ్ ఉండాలని ఇలాంటి కార్యక్రమం మీకోసం వచ్చింది. ఓకే జూనియర్, మరి ఇప్పుడు మా ప్రోగ్రాంలో ఈ బొమ్మ మీతో మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది, మిమిక్రీ చేస్తుంది, సర్కస్ చేస్తుంది, చేయి చూపెడుతుంది, జ్యోతిష్యం కూడా చెప్తుంది. నేనేం చేయాలి? అదే పిల్లలు 150 రూపీస్ టికెట్ తీసుకొస్తారా? నువ్వు ఏం చేస్తావు? ఊరుకుంటారా? నిన్ను తంతరు. నువ్వు చేయకపోతే నిన్ను తంతారు, నన్ను ఏం తంతారు? పైసలు తీసుకుంటారు తంతరు. ఇట్లయితే చాలా కష్టం నాయన. నీ ఇష్టం నాయన. సార్ వీడియో తీస్తున్నారా సార్? వీడియో సార్ నాకు వాట్సాప్ లో పెట్టండి సార్. ఎందుకయ్యా? నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంటానయ్యా. అప్పుడే ఇన్స్టాగ్రామ్ లో మన ఇబ్రహీంపట్నంలో పెద్ద స్కూల్లో చేసిన చెప్పొద్దా? అవునా? అట్లానే చేద్దాం. ఓకే జూనియర్, మరి ఇప్పుడు టైం చాలా అయిపోతుంది, మళ్ళీ వర్షం వచ్చేటుంది. కానీ పిల్లల కోసం మంచి పాట పాడతావా? అట్లనే. ఏం పాట పాడతావు? హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది. ఎక్కడుంది బాబు నీ హృదయం? నీ చుట్టూనే తిరుగుతున్నది. నా చుట్టూ ఎందుకురా బాబు? ఆ తర్వాత అందమైన అబద్ధం ఒక్కసారి ఆడితే. అందమైన అబద్ధం ఒక్కసారి ఆడితే టీచర్ ఏమో కొట్టుతున్నది. అందమైన అబద్ధాలు ఆడిన టీచర్లు కొడుతున్నారా? పిల్లలు అట్లా అబద్ధాలు ఆడకూడదయ్యా. పెద్దోళ్ళు ఆడొచ్చా? ఎవరు ఆడకూడదు. సరే, పిల్లలకి సినిమా పాటలు ఎందుకని చివరిగా ఒక దేశభక్తి గేమ్ నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. ఏం పాట నేర్పిస్తావు? కొత్త పాట. కొత్త పాట అంటే ఎవరు రాసిండ్రు? నేనే రాసిన. ఇంకో పాట కూడా రాసిన, కొత్త పాట. పిల్లలు మీరు ఎప్పుడు వినని పాట, కొత్త పాట మా వాడు రాసిందంట, నేర్చుకోండి. ఏ పాట బాబు నువ్వు రాసిన పాట? జనగణమన కొత్త పాట నువ్వు రాసినావా? మా పిల్లలు జనగణమన ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు బాబు. ఆయన పోయినాక నేను రాశాను బాబు. ఆయన పోయినాక మళ్ళా రాసాం. మళ్ళా ఎందుకయ్యా? రీమిక్స్ అయ్యా. రీమిక్స్ ఇదేం రా? సరేగా జూనియర్, ఒక 2 నిమిషాలు నువ్వు మాట్లాడకుండా కూర్చుంటే. నువ్వు సుత్తి పట్టకుండా కూర్చో. ఓకే, వెంట్రాక్విజం. నిజానికి ఈ బొమ్మ మాట్లాడదు. దీన్ని వెంట్రిలాక్విజం అంటారు. ఈ బొమ్మ మాట్లాడదు, బొమ్మలాగా మనమే మాట్లాడాలి. నవ్వు వాచ్మి పెదాలు కదలేకుండా మాట్లాడవచ్చు. గమనించండి. ఏమంటే గురుగారు బాగున్నారు? ఎప్పటి చేశారు? కొత్త వీ క్యాన్ ప్రాక్టీస్. మనం ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఓకే, చివరిగా ప్లీజ్ మాట్లాడకండి. ప్రాక్టీస్ చేయాలి. అది గొంతు మార్చాలి.
అది కూడా నేను ప్రోగ్రామ్ మీకు నేర్పిస్తాను. పెద్ద పిల్లలు మీరు ట్రైనింగ్ అవ్వచ్చు, చిన్న పప్పెట్ కూడా చేసుకోవచ్చు, అవంతా నేను నేర్పిస్తాను. చివరిగా నా గురించి 2 నిమిషాల పరిచయం. డియర్ చిల్డ్రన్, నా పేరు క్రాంతికార్. నేను పుట్టింది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. చిన్నప్పుడు మీలా చదువుకునే రోజుల్లో చాలా పేదరికంలో పెరిగాను.